ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయకుండా ఉండడానికి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో వైద్య విద్యను ప్రైవేటు పరం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు పేదలకు ఉన్నత విద్యను అభ్యసించాలని, ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు బాగా చదువుకొని ఉండాలని ఏకైక లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కేవలం మన జగన్మోహన్ రెడ్డి సార్ గారికి మంచి పేరు వస్తుంది అనే భావనతో తెలుగుదేశం పార్టీ నాయకులు దానిని కాంట్రాక్టు పరంగా అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు కేవలం ధనాపేక్షణతో తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క జేబులు నింపడానికి కోసము దీనిని ప్రైవేటు పరం చేస్తున్నారు. ఒకవేళ నిజాయితీగా మన హక్కు ఇది, వైద్య విద్య కల్పించడం అనేది హక్కు, దానిని అడగడానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతే వారిని వివిధ రకాలుగా కుట్రలు, కుతంత్రాలు, హింసలు చేసి వారి గొంతును నొక్కడానికి పాల్పడుతున్నారు. పోలీసులు కూడా కేవలం అధికార పార్టీకి మాత్రమే తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రైవేటీకరణని ఖచ్చితంగా ఆపడానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకందరికీ